దుశ్రామాల పక్కకు ఉన్నటువంటి 24 ఎకరాల నాడు సుప్రీంకోర్టు దాకా పోరాడి కొట్లాడి తీసుకొచ్చి ప్రజలకు చెందాలంటే దాన్ని ఇలా అమ్మే ప్రయత్నం చేస్తున్నావు. అందులో 5 ఎకరాల ల్యాండ్ అల్పదాల వర్గాలకు కట్టించి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ల్యాండ్లన్నీ అమ్మేసి ఇప్పటికే 2,500 కోట్ల రూపాయల ధనాన్ని అమ్మావు. మా ప్రజలకు 10 పైసలు ఇవ్వలేదు నువ్వు. ఇలా మా సొత్తే తీసుకపోయి నీ గవర్నమెంట్ తీసుకుపోతున్నావు. మేము 15 గజం జాగమ్మలేదు. సుమారు 40 ఎకరాల నుంచి 50 ఎకరాల ల్యాండ్ ప్రజలకు పార్కు పరంగా ఇచ్చాం కేటీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ ఏదైతే 9th ఫేజ్ లో ఉన్నటువంటి ల్యాండ్ 24 ఎకరాల ల్యాండ్ ఉందో అది టోటల్ గా ప్రజలకే అంకితం చేయాలి. ప్రజలకు పార్కు చేయాలి. ఒక క్రికెట్ స్టేడియం గ్రౌండ్ కట్టాలి అని చెప్పి నేను మెమడం ఇచ్చాం. దాని 100,000 కోట్లకు అమ్మాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కొన్ని హౌసింగ్ బోర్డు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఈ హౌసింగ్ బోర్డు అధికారి ఎమ్మెల్యే పిలిస్తే రాడు. ఆయన ఇష్టానుసారంగా చేసుకుంటా ఊకుంటా భయబాంధులు చేసుకుంటా డబ్బాలు తీపిస్తున్నాం. ఇలా మున్సిపాలిటీ అధికారులు హౌసింగ్ బోర్డు అధికారులు ఇవాళ డబ్బా కనబడితే తీస్తున్నారు. మొన్న 7th ఫేజ్ పోతే ఒక చిన్న చాకలవాడు కింద పెట్టుకుని మీద చాకలి పని చేసి మీద పరద వేసుకుంటే నిర్దార్చకంగా దాన్ని తీసేశారు. కాంగ్రెస్ వాళ్ళు నేను చెప్తున్నా, మీరు మీ టైం దగ్గరకు వచ్చింది. ఆఫీసులో చెప్తున్నా, ఇలా మీరేదో దౌర్జన్యంగా మా నిరుపేద బిడ్డలను పొట్టగొట్టే ప్రయత్నం చేస్తే నువ్వు రిటైర్ అయినా బిడ్డ మాకున్నటువంటి అందరినీ కూడా అన్యాయం చేసిన వాళ్ళందరూ కూడా మీరు వదిలిపెట్టా. ఒక్కొక్క ఆఫీసర్ చెప్తున్నాను, మీ తాత జాగిర్ కాదు ఇది. హౌసింగ్ బోర్డు ల్యాండ్ 10% ల్యాండ్ ఇప్పటికి కేటాయించలేను. హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముకుంటున్నారు మీరు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుంచి మంచినీళ్లు కట్టు, బంగారం లేదు, కళ్యాణ లక్ష్యం లేదు, ఆడపిల్లలకు 2500 లేవు, 4,000 పింఛన్ ఇస్తాను మోసం చేశావు. ఎన్ని రకాలుగా మోసం చేయనని మోసాలు చేస్తూ ఆఖరి నిరుపేద ఏడనన్నా డబ్బా కట్టుకుంటే డబ్బా తీపించే ప్రయత్నం చేస్తున్నావు. నిర్దాక్షంగా తీస్తున్నావు. వాళ్ళ చిట్టీలో కట్టాలి, వాళ్ళ పిల్లల స్కూల్లో చేయాలి. మున్సిపాలిటీ అధికారులు చెప్తున్నా, మీరు తొత్తులాగా మారకండి. ఇదేదో మజాక్ అనుకుంటున్నారు. కుక్కడపల్లి ప్రజలను కాపాడుకున్న బాధ్యత నేను చూసుకుంటాను. నిష్ఠాంశన పోలీసులను పెట్టుకుని చూపిస్తా ఉన్నావు. నేను హౌసింగ్ బోర్డు అధికారులు చెప్తున్నా, దీన్ని అమ్ముతా మాత్రం మొదలుపెట్టే ప్రసక్తి ఉండదు. నేనున్న ప్రజలకు కూడా చెప్తున్నా, హౌసింగ్ బోర్డులో ప్రజలకు కూడా ఎవరో థర్డ్ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇది పార్కు కేటాయించమనండి. పడేసిండుగా ఫినిషింగ్ పార్కు కేటాయించమనండి. నిరుపేదలకు డబ్బాలు ఏడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు కంపల్సరీ వేయమని చెప్పండి. మీరు తీసేసి కొట్టగొట్టేసి లేకపోతే మీ అందరినీ జైలు వేస్తామని చెప్పి భయబాధం చేస్తున్నాం. వాళ్ళకొకటి ఓటు హక్కు ఉంటుంది బిడ్డ, మీకు తెలియదేమో. ఓట్లనాడు చూపెడతారు నీ సంగతి ఏంటో. విర్ర వీగుతున్నావు నువ్వు. మొత్తం హౌసింగ్ బోర్డు ల్యాండ్లో మా ప్రజల సొత్తు తింటున్నావు నువ్వు. ఇప్పటికీ 2,500 కోట్ల రూపాయల ల్యాండ్లు అమ్మావు. మీ లీడర్లు దొంగ లీడర్లు తయారయ్యారు. కోట్ల రూపాయలు ఇక్కడ వసూలు చేస్తున్నారు. మళ్ళా మాట్లాడితే మా టీఆర్ఎస్ మీద మాట్లాడుతున్నారు. ఏ ఒక్క పబ్లిక్ అన్నా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరన్నా రూపాయి వసూలు చేసిన నిరూపిస్తే దేనికన్నా సిద్ధం. నిరుపేద డబ్బాలు వేసుకోమని చెప్తాను. నేను అప్పీల్ చేస్తా ఉన్నా ప్రజలందరూ కూడా, ఇక్కడ హౌసింగ్ బోర్డు ప్రజలందరికీ. నిరుపేద బిడ్డల మీద కాదు మన కసి. ఈ కాంగ్రెస్ పార్టీ మీద మనకున్న ల్యాండ్లు అమ్ముతున్నారు. అందరి మీద మీరు వాట్సాప్ లో మీద స్పందించండి. మన ల్యాండ్ మనం కాపాడుకోవాలి. లేకపోతే ఈ 2 ఏళ్లలో హౌసింగ్ బోర్డులో ఆట స్థలాలు ఉండవు, మీరు పార్కులు ఉండవు. ఇటువంటి ల్యాండ్లని ఓపెన్ ల్యాండ్ అమ్మేస్తారు. రేపొద్దున మన జనరేషన్ ఉన్నటువంటి మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది. అర్థం చేసుకోండి. ఇటువంటి భూస్వాములకు ఇటువంటి బిల్డింగులకు సపోర్ట్ కాదు, నిరుపేద బిడ్డలకు సపోర్ట్ చేయమని చెప్పి ప్రతి ఒక్కరికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. మేము వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇలా గుళ్ళలో కూడా మీరు దౌర్జన్యాలు చేస్తుంది. ఇలా గుళ్ళకు నువ్వు మీకు ల్యాండ్ అలాట్మెంట్ అన్నాడు. ల్యాండ్ అలాట్మెంట్ ఏంట్రా నీకు అలాట్మెంట్? అమ్మవారే ముందు పుట్టింది. ఇక్కడ నుండి అమ్మవారు కొన్ని 100,000 సంవత్సరాల అమ్మవారు ఇక్కడ. ఆమెకు రికార్డు ఉంటుందా?
ఆమెదే హౌసింగ్ బోర్డు. నువ్వు కబ్జా పెట్టినావు అమ్మవారి ల్యాండ్, నీ హౌసింగ్ బోర్డు కబ్జా పెట్టింది అమ్మవారి ల్యాండ్. ఇవాళ అమ్మవారి కూడా తీసే ప్రయత్నం చేస్తున్నావు. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఆఫీసర్ బిడ్డ మీరు ఊకే తమాషాలు చేస్తున్నారు. చూపెడతాం మాకు టైం వచ్చినప్పుడు, ఈ సంగతిని చూపెడతాం. నిరుపేద ఎట్లా ఆదుకుంటాం. అందుకొరకే నేను మున్సిపల్ ఆఫీసర్లకు కూడా నేను ఇవాళ మెమండం ఇవ్వబోతా ఉన్నాను. డబల్ బెడ్రూమ్లు ఇలా మొత్తం జిల్లాలకు సంబంధించిన డబల్ బెడ్రూమ్లు ఇలా మేడ్చల్ జిల్లా కలెక్టర్కి ఇవ్వబోతా ఉన్నాం, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఇవ్వబోతున్నాం, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇవ్వబోతున్నాం. ఎంత మోసం చేస్తున్నారు డబల్ బెడ్రూమ్లు అంటే. కట్టించింది కేసీఆర్ ప్రభుత్వం. 39,000 మంది ఉన్నారు, వాళ్ళకి నామినేటెడ్ ఇస్తున్నారు. కాంగ్రెస్ లీడర్లు అమ్ముకుంటున్నారు. లాటరీ ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిష్టానుసారంగా మీరు ఇస్తే ఖచ్చితంగా న్యాయస్థానానికి పోతాం. నిరుపేద బిడ్డకు ఏదైతే మేము కట్టించిన ఇల్లు ఉన్నాయో, మీరు కట్టించిన ఇల్లు కావు, మీ మొక్కల కట్టించిన సూరత లేదు, మేము కట్టించిన ఇల్లు వాళ్ళకి కేటాయించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ నామినేషన్ వర్క్ కింద మీరు ఇచ్చినట్టుంటే ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం. మళ్ళా నిరుపేద బిడ్డలకు ఇస్తాం. ఇష్టాంశాల కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చి, మీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఊళ్ళో చిల్లరగాళ్ళు మాట్లాడితే ఎమ్మెల్యే మాట్లాడతాడు కాడు, ప్రజల కొరకే మాట్లాడతాడు, ప్రజల పక్షాన నిలబడతాడు. నేను హౌసింగ్ బోర్డుకు ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇవాళ అధికారం లేదని మా మీద మాకు కనీసం ఒక పాలసీ లేకుండా మళ్ళీ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనో అన్ని రకాల ఇబ్బంది పెడుతున్నాం. మేము వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూపెడతాం. నిరుపేద బిడ్డలు ఏ రకంగా ఆదుకోవాలని ఆదుకుంటాం. మీరు ఇప్పటికైనా ఆలోచన చేసుకుని ఒక్క గజం జాగా అమ్మొద్దు హౌసింగ్ బోర్డు ల్యాండ్. నేను హౌసింగ్ బోర్డు ప్రజలను అప్పీల్ చేస్తున్నా, మళ్ళీ ఒకసారి ల్యాండ్ నమ్మిండ్రా అంటే నష్టం మీ జనరేషన్కి వస్తుంది. మనకే ప్రాబ్లం అవుతుంది, మనకే నష్టం అవుతుంది. అమ్ముకొని పోతాడు వీడు. మళ్ళా కాంగ్రెస్ వచ్చే లేదు, సచ్చే లేదు. ఈ 2 ఏళ్ల దోసుకతి వెళ్ళిపోతారు, వాళ్ళ జీవితంలో రారు. వచ్చేది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే, వచ్చేది ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే. నిరుపేద బిడ్డలను ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై హింద్, జై తెలంగాణ.